వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. ఖమ్మం వెలుగు మట్ల బాధితుల కన్నీటి కోస. ముగ్గురు మంత్రులు పోలీసులకు తినడానికి భోజనాలు పంపించారు. వాళ్ళు తింటుంటే దాహం వేస్తుందని గుప్పుడు నీళ్లు ఇవ్వండి అని అడుక్కున్నా ఇవ్వలేదు. మా బాధలు చూసి బడికి పోయిన పిల్లలు వాళ్ళు తిని పులిహార తీసుకొచ్చి పెట్టారు. ముగ్గురు మంత్రులు మా జీవితాలు బాగు చేస్తారని అనుకున్నాం, కానీ మమ్మల్ని గుప్పుడు నీళ్ళ కోసం అడుక్కునేలా చేస్తారని అనుకోలేదు. రేవంత్ అన్నా అని అన్నందుకు ఉన్న ఇల్లు కూలుస్తాడని అనుకోలేదు. ముగ్గురు మంత్రులు ఈసారి ఓట్లని వస్తే చెప్పులు తీసుకుని కొడతాం. ఖమ్మం వెలుగు మట్లలో ఇండ్లు కోల్పోయిన బాధితులు రోటీ నగర్ వచ్చి 3 సంవత్సరాలు తొరకోళ్ళు ఇంట్లో కిరాయికుండి గవర్నమెంట్ రోటీ నగర్ లో పోలీస్ స్టేషన్ వెనకాల కూరగాయలు అమ్ముకున్న కొత్త మార్కెట్ పెడితే ఆ నుంచి ఎడెత్తారు ప్లాట్లు అంటే ఏడకొచ్చినాక మమ్మల్ని ఇప్పుడు 8 నెలల నుంచి చిత్ర యువతలు పెడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అంట కాలేదయ్యా, ఎంత ఘోరం లేదయ్యా. ఇప్పుడు ఈ మంత్రులే ఈ చిన్న పిల్లలు వేసుకొని ఈ పాములలో తేళ్లలో కరెంటు లేక ఈ మామూలు సోలార్లు చిన్న 500 ఇస్తే ఒక సోలారి లైట్ వెలిగేది వస్తుంది. ఆ లైట్లు పెట్టుకొని చీకట్లో ఉంటున్నావయ్యా. 4-5 పాము గరిచింది పాము గరిచింది. నన్ను అయితే కుక్క కూడా గరిచి తేలు గరిస్తే ఇగో సూదులు వేపించుకుంటాను. చీకట్లు ఏడిపోతుంటే ఏమవుతుందో తెలవట్లే. మా కారం ఎట్లా చేశారు ఈ ముగ్గురు మంత్రులు. ఇలా కడుపుల గాను ఇలా నాశనం గాను మాకు ఇల్లు లేకుండా చేశారు. ఇత్తరేమనుకున్నాం, ఇత్తర పట్టాలు ఇత్తరేమంటే పత్రం చేసిపోయారు ఈ మంత్రులు. మేము ముండలు పోసినట్టు వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తారయ్యా. ఈ దేశం ఎట్లయిద్ది అనుకోలే. మాకు చేతి గుర్తు కొట్టేస్తే ఎంత చారటి చెక్కేస్తారో ఇల్లు కట్టేస్తారో అన్న ఆలోచనతో మేము ఇట్లా చేసినాం. కానీ ఇంత ఘోరం ప్రభుత్వం. నా పిల్లగాడైతే నిన్న నా ఇల్లు గొలగొట్టకడే మా నాయనమ్మ చచ్చిపోద్దని ఆడుతున్నా. నా మనవడు ఆడుతున్నా నా ఇల్లు గొలగొట్టారయ్యా. ఇల్లు ఇస్తారు ఇళ్ళ చోటు అంటే ఇల్లు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే ఇళ్ళ చోటు వాళ్ళు ఇస్తే మాకు ఇల్లు ఈడెత్తడేమో అనుకోని వీళ్ళందరికి ముగ్గురు మంత్రులు పోటీలు పడి కాంగ్రెస్ లో ఉంటే ఓట్లు వేస్తే మాకు ఇల్లు ఇస్తారని అనుకున్నాం. కానీ మాకు గొంతులు కోస్తారనుకోలేదయ్యా. మేము మాకు మంచి నీళ్ళు కూడా లేకుండా ఒక్కసారి కూడా అలా మేము పోతే కొత్త గొడవలో మీటింగ్ పెడితే ఏడు నుంచి పత్రికలు మేము రాసుకున్న కాగితాలు తీసుకుపోయాను. ఆడ తీసుకున్నారు, సొంతం చేస్తామన్నారు. వైరాలో పెడితే ఆడిగిపోయారు. కొత్త కూడా కొండపల్లిలో పెడితే ఆడిగిపోయారు. ఆడ కూడా సొంతం చెత్తబడ్డారు. కాగితాలు తీసి చెత్తపుట్టలు వేస్తున్నారు. మరి మొన్న ఈ మధ్యన తుమ్మలరావు మీటింగ్ పెడితే ఆడిగిపోతే దొడ్డి పెద్ద దారి వచ్చి మమ్మల్ని చూసి దొడ్డిదారి తారి పక్కకు పోయిడు. బయటికి వెళ్ళి ఇంకా రావట్లేదు అంటే ఆడుండి మీకు మంత్రి పారిపోయాడు అని చెప్పారు. ఎన్నిసార్లు ఎక్కడికి పోయినా కానీ ఓట్ల కొత్త చెప్పులు తీసుకొని కొడతాం. ఇల్లు లేకుండా ఈ జాకెట్లో నిన్నటి నుంచి బువ్వకోలేదు. వాళ్ళకైతే పోలీసులకే బాక్సులు పంపిస్తున్నారు, వాటర్ పంపిస్తున్నారు. నీళ్ళు లేక అల్లాడుతాను. మంచినీళ్ళ బోర్లు కూడా పీకి పారదెంగారయ్యా. మా గతులు ఎట్లా చేశారు మా పిల్లల్ని పెట్టుకొని అరి గోసలు పడతాను. మేము ఏందయ్యా మా కరము, మమ్మల్ని ఎట్లా చేస్తారయ్యా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తారు. ఇప్పుడు పోయి అల్లం ఉండమంటే బొచ్చలన్నీ అల్లకేసుకొని పోతే మీరు బొచ్చలు ఎడగ వద్దని నా కొడుకుని ఆటో ఆడబెట్టి ఆఫ్ చేశారంట అయ్యా. నిన్నటి నుంచి బొచ్చలు చదువుకుందామంటే ఈ గోల కొడతారు ఆ టెన్షన్ నాకు జ్వరం వచ్చింది. నా కొడుకు అంత ఆడుతాడు, నాకు ఇల్లు లేదమ్మా. నాకు 2 కొడుకులు అయితే ఒక కొడుకు ఒక కొంట ఉంటే అలా ఇల్లు కట్టి ఎడకొచ్చి ఒక కొడుకు సంపాదించుదాం. నా కొడుకు ఏదో ఉడుకో ఒకడికి అనుకున్నా. ఎంత ఘోరం చేస్తుంది ఈ ప్రభుత్వం అనుకోలేదు. నిన్నటి నుంచి మాకు మంచినీళ్ళు లేవు. పొద్దున పోయి పోలీసు వాళ్ళు నిన్నమా వాళ్ళు టిఫిన్లు చేస్తుంటే అడుక్కున్నా కానీ పెట్టలేదయ్యా. అడుక్కున్నా కానీ టిఫిన్ పెట్టలేదయ్యా పోలీసు వాళ్ళు. మా కడుపులో అన్నం లేదు, నీళ్ళు లేవు. మా పిల్లగాళ్ళు ఏరే ఊరు బడికి తోలుతుంటే వాళ్ళు వచ్చి మాకు అది పెట్టారయ్యా. ఏంటంటే పులిహారం ప్యాకెట్ తెచ్చి రాత్రి. ఎంత ఘోరం ప్రభుత్వం. అదే వాడికి ఏం తెలపోతే మా కోసం భువన్న పంపిడా భువన్న పంపిస్తారు. తెలవనుడు తెలిసే ఎలా నివసించాలని ఇట్లా చేశారు ఈ ప్రభుత్వాలు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు దోసుకొని మమ్మల్ని చంపుతున్నారయ్యా. మా కర్మ ఎవరు ఆలకిస్తారయ్యా. ఇప్పటికన్నా మీ అసంటి వాళ్ళు వచ్చి మా గోడ ఆలకించి మాకు ఇల్లు సంపాదించండి పెట్టండి అయ్యా. నా కొడుకు ఆటో సామాన్ వేసుకొని అడిగిపోతే సామాన్ దించొద్దంటే మాకు ఇల్లు లేదు అడిగిపోవాలని అంట. ఎంత మడి కూడా సామాన్ దించలేదండి. నేనేం చేశారయ్యా.